జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీవారికి పుష్ప కైంకర్యం లోక కళ్యాణంగా శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యాలు సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని ప్రార్థించిన మాసంలో సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించిన అనంతరం వచ్చే శ్రవణ నక్షత్రం రోజు పుష్పయాగం నిర్వహించడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వరుని జన్మ నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం మానవాయితీగా వస్తోంది. 15వ శతాబ్దం నుంచి ఈ పుష్ప కైంకర్యం నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక అపచారాలు జరిగి ఉంటే వాటి పరిహారం కోసం పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు 7 టన్నుల పుష్పాలతో అత్యంత వైభవంగా శ్రీనివాసుని పుష్పయాగం వైభవంగా జరిగింది. రంగురంగుల పరిమళ పుష్పాలతో రమణీయంగా ఉత్సవం చేశారు. పుష్పం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తుంది. అందుకే దేవతార్చనలో పుష్పాలు తప్పనిసరిగా ఉంటాయి. వేద ఘోషలు, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ పుష్పరాశిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వెలుగొందారు. సమస్త దురగత నివారకం పుష్పయాగం. ఈ పుణ్యప్రదమైన పుష్పయాగాన్ని భక్తకోటి వీక్షించి తరించింది. పుష్పయాగంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గోపాల్ దంపతులు, జేఈఓ శ్రీనివాసరాజు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ఓఎస్డీ డాలర్ శేషాద్రి, ఉద్యానాధికారి శ్రీనివాసులు, బొక్కసం బాధ్యులు గురురాజారావు, పేష్కారు సెల్వం, ఏఈఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం పొడవునా తెలుసో తెలియకో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా నిర్వహించుకోవడము ఆనవాయితీ. 1980 సంవత్సరం ఈ భక్తి శ్రద్ధలతో మధ్యాహ్నం 2 గంటలకి స్వామివారి పుష్పయాగం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు జరిగిన ఏదైనా అపశృతులు కానీ అపచారాలు కానీ జరుగుతాయి. వాటినన్నింటినీ మన్నించమని కోరుకుంటూ ఈ పుష్పయాగం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేసుకుంటాం. ఈ బ్రహ్మోత్సవాలు తర్వాత పుష్పయాగం చేయడం అందరూ భక్తులు